హాయ్ మామ, వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీకు అందరూ తెలుసు కదా, మనం మళ్ళీ మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో దాంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బైక్ రైడ్ చేసేటప్పుడు రైడింగ్ జాకెట్ అనేది మ్యాండేటరీ మామ. ఎందుకంటే బండి స్కిడ్ అయిందంటే మనకి మెయిన్ మన బాడీని ప్రొటెక్ట్ చేసేది రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్, గ్లౌజెస్, హెల్మెట్ అండ్ షూస్ అన్నమాట. సో మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏం కాకుండా మనల్ని సేఫ్ గా అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. సో వీటిలో మనం బడ్జెట్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ కనిపించే రైడింగ్ జాకెట్ ఏదంటే రైనాక్స్ కంపెనీ నుంచి అయితే మనకి బడ్జెట్ లో అయితే మనకి రైడింగ్ జాకెట్స్ అయితే అవైలబుల్ ఉంది. రైడింగ్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి సేమ్ అదే బడ్జెట్ లో, కాకపోతే ఎఫర్టబుల్ అన్నమాట. మనం ఎక్కువ పెట్టుకోలేకపోతే తక్కువ బడ్జెట్ లో రైడింగ్ ప్యాంట్ ఎలా మనం డిజైన్ చేసుకోవాలా, ఎలా మనం జుగాడ్ చేసుకోవాలనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో మీరు ఎవరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే ఆ వీడియో చూసేసేయండి. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకి రైడింగ్ ప్యాంట్ అయితే అయిపోతుంది. సో మొత్తం నాకు వచ్చి ఇది 4500 చేంజ్ అయితే పడ్డది. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ అయితే చేసేద్దాం. చూసుకుంటే మనకి రైనాక్స్ బ్రాండింగ్ అయితే ఇచ్చాడనమాట కొరియర్ కూడా. ఎక్కువ అయితే అమెజాన్ అని వస్తుంది, నేను అమెజాన్ లో పెట్టాను కాబట్టి. కానీ ఇక్కడ రైనాక్స్ అనేది వచ్చింది. నేను పెట్టిన సైజ్ వచ్చేసి XXL అయితే నేను పెట్టాను, బట్ నాకు ఇదేదో చిన్నదిగా అనిపిస్తుంది. చూడాలా ఎలా ఉంటుంది ఏందని. నేను కూడా ఫస్ట్ టైం పెట్టాను ఆర్డర్. యూస్ చేద్దాం. చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ దీంట్లో మన బిల్ అండ్ వారంటీ ఉంటుంది దీంట్లో. సో ఇది మెయిన్ అన్నమాట, దీన్ని ఎత్తి పెట్టుకోవాలి. రైనాక్స్ లో బెస్ట్ విషయం ఏదన్నా ఉందంటే మనం ఆన్లైన్ లో తీసుకున్నా ఆఫ్లైన్ లో తీసుకున్నా ఏ రైనాక్స్ షాప్ లో వెళ్ళినా కానీ మనకి డ్యామేజ్ అయితే వాళ్ళు రీప్లేస్ అయితే ఇస్తారు, లేదా డ్యామేజ్ ని కవర్ చేసి అయితే ఇస్తారు. మనకి వారంటీ కూడా ఉంటుంది. ఇది నాకు 1 year వారంటీ అయితే వచ్చింది. సో ఈ బిల్లుని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా మెయిన్ విషయంలోకి వెళ్తే రైడింగ్ జాకెట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను బ్లూ కలర్ లో అయితే నేను రైడింగ్ జాకెట్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నా బండి కలర్ బ్లూ, ఇది సూపర్ ఉంది. దీన్ని వేసుకుని ఎలా ఉంటుంది ఏందని చూపిస్తాను. దీంట్లో ఓన్లీ నాకు జాకెట్ మాత్రమే వచ్చింది, థర్మల్ లేయర్స్ అలాంటివి ఏం రాలేదు. సో అలాంటివన్నీ మనం విడిగా పర్చేస్ చేయాలనుకుంటాను. దీన్ని సెట్ అయ్యే విధంగా చూద్దాం. నాకు ఓన్లీ జాకెట్ మాత్రమే వచ్చింది. ఇది మంచి క్వాలిటీతో అయితే వచ్చింది నాకు. బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ గేర్ కానీ ఇది కానీ, అండ్ ఇక్కడ గ్రిప్స్ దగ్గర అయినా కానీ మంచి ప్రొటెక్షన్ అయితే ఉంది. దీని కాస్ట్ నాకు చెప్పాను కదా, అరౌండ్ నాకు 4500 అయితే పడింది. దీన్ని వేసుకుని ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట, రైడింగ్ జాకెట్ వేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో నాకైతే చాలా ఫ్రీగా ఉంది. ఇక్కడ కూడా నాకు ప్రొటెక్షన్ అయితే వచ్చింది. చెస్ట్ దగ్గర ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది, అండ్ ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది, ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది, ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది, అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ప్రొటెక్షన్ అయితే ఉంది. సో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది జాకెట్. బ్లూ కలర్ లో చాలా బాగుంది క్లాత్ కూడా. సో అదనమాట, ఇది వచ్చి లెవెల్ 2 జాకెట్. మళ్ళీ లెవెల్ 3 జాకెట్ అలాంటి వాటిలోనే లోపల థర్మల్ లేయర్, అలా రైన్ లేయర్ అవన్నీ వస్తుంది. సో మనం ఎఫెక్ట్ చేయగలిగితే లెవెల్ 3 జాకెట్ కి ఎఫెక్ట్ చేయండి. లేదు అంత బడ్జెట్ లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లెవెల్ 2 అయితే కన్ఫర్మ్ తీసుకోండి. ఎందుకంటే లెవెల్ 2 బెస్ట్. దాంతో దీంతో పోల్చుకున్నప్పుడు లెవెల్ 2 నాకు బెటర్ అనిపించింది. సో అందువల్ల నేను లెవెల్ 2 అయితే తీసుకున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అండ్ ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. మనం 1K సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మంచి రైడ్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేస్తాను. So see you in the next video. Bye.